హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ నెక్స్ట్ బ్లాగ్ అండ్ వీడియో అండి. ఇది వచ్చేసి అక్కడ యాగంటి నుంచి బయలుదేరిపోయాము. అంత వ్యూ చూసుకుంటూ ఇక్కడ వెళ్దామనేసి అహోబిలం చూసుకుంటూ మహానంది చేరుకోవాలనుకున్నాము. ఇక్కడ చూడండి సాయిబాబా మధ్య దారిలో పోతున్న బొత్తం చెల్లన ఏదోనంట. ఇది ఈ రాయలసీమ సైడు సాయిబాబా అయితే నిజంగా నిల్చున్నట్టే ఉన్నాడు. నిజంగా కూర్చొని ఉండండి. ఎంత పెద్ద ఆకారం చూడండి, ఎంత బాగా కట్టారో. చాలా బాగా అనిపించింది ఈ వ్యూ అంతా చూసుకుంటూ వెళ్తుంటే. మేము మొత్తానికైతే అటు నుంచి వెళ్ళాం. తినడానికి టైం అవుతుంది, నన్ను వండుకున్నాం. గుళ్ళ దగ్గర కూర్చున్నాం. ఒక గుడి అయితే దొరికింది. అక్కడ చూసుకుంటూ వెళ్తుంటే ఒక టెంపుల్ దగ్గర ఆగి అక్కడ వాటర్ ఉంటాయా చూసుకొని కూర్చొని వండుకుందాం అనేసి అనుకుంటున్నాము. అదే టెంపుల్స్ అన్నీ ఇక్కడ ఒక టెంపుల్ ఇక్కడ బాగుంది అనుకుంటే ఇక్కడ లేదు, ఇంకో టెంపుల్ కనిపిస్తుంది. అక్కడ ఆగమని అడిగినాం. ఇక్కడ మొత్తానికి అయితే వంట చేస్తున్నాము. వదిన వంట చేస్తుంది. దిస్ ఈజ్ రైస్. నేనే చేయలేదు, మా వాళ్ళు చేసి. వద్దుడా మంటలు వేస్తుంది దొంగ బిడ్డ. వంట అయితే అన్నం పప్పు చేసుకున్నాము. కాలు ఒక్కపోతున్నాయి. అందుకే దిగొద్దు అనేది అందుకే బిడ్డ. మొత్తానికి అక్కడ నుంచి బయలుదేరిపోయాము. అహోబిలం అయితే చేరుకున్నాము. ఇక్కడ అయితే అమ్మ బండలు ఎంత కాలుతున్నాయి. నిప్కలులో నడిస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి ఇక్కడ ప్లేస్ అయితే. అసలు చెప్పులు మేము కార్ దగ్గర వదిలేసి వచ్చాము. ఒక 1/2 కిలోమీటర్ దగ్గర నడుచుకుంటూ వచ్చాము. ఏమన్నా మస్తు కాలున్నాయి. టెంపుల్ అయితే ఫుల్ రష్ ఉంది. అహోబిలం టెంపుల్లో కూడా. ఇక్కడ అంతా రాతి కట్టడాలండి. మా అన్న సైడ్ తెలంగాణలో ఇంత రాతి కట్టడాలు నేను చూడలేదు. ఇక్కడ ఫుల్ రష్ ఉంది. ఇక్కడ కూడా ఎక్కడ లోపల తీయడానికి లేదు కదా. ఒక టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి గుడి అంటే ఇది అహోబిలంలో. నేను ఫస్ట్ టైమే చూస్తున్నాం ఇక్కడంతా ప్లేసెస్ కూడా. ఇదంతా టెంపుల్ రాతి కట్టడాలతోటే కదా, చాలా బాగా అనిపించింది. మేము ఇక్కడ మా వాళ్ళందరూ వచ్చారా లేరా అని చూసుకొని లోపలికి దర్శనానికి వెళ్దాము. చాలామంది అవుతున్నారు ఇక్కడ కూడా, బాగానే ఉన్నారు. అక్కడ చూసుకొని వచ్చేవాళ్ళు చాలామంది కదా. ఇక్కడ మా అందరం కలిసి లోపల టెంపుల్కి దర్శనానికి వెళ్ళాము. లక్ష్మీ నరసింహస్వామి వారు చాలా బాగున్నారు. నిజరూప దర్శనంగా భలే ఉంది. టెంపుల్ కూడా బాగుంది. స్వామివారు కూడా బాగున్నారు. మొత్తానికి ఇక్కడ దర్శనం చేసుకున్నాక మహానంది అయితే బయలుదేరదామని అనుకున్నాము. చూడండి టెంపుల్ చూడండి ఎంత బాగుందో అసలుకి. రష్ కూడా చాలా బాగుంది. ఫోన్లో అయితే ఇక్కడి వరకు స్టాప్ చేసి ఇంకా లోపలికి అయితే వెళ్దామనేసి ఇక్కడ వీలైనంత వరకు వీడియో అయితే తీసాను. కొన్ని ఫొటోస్ తీసేసుకొని అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాం. మొత్తానికి ఇక్కడ నుంచి మహానందికి చేరుకోవాలి. ఇక్కడికి ఛార్జింగ్ అయితే చాలా అయిపోయింది. వీడియో తీయడానికి కుదురుతలేదు. పోతూ అరటి తోటలు అయితే కవర్ చేశాను. అరటి తోట అందాలు చూడండి. చూడండి షైనింగ్ సూర్యుల. అమ్మో ఏమైంది? ఎనర్జీ డౌన్ అయితే తినొస్తుంది. అందుకే వేడి చాయ్ తాగుదామన్నా ఇక్కడ ఆపడానికి లేదు. వర్షమే పడుతుంది, కొద్దిగా పడుతుంది. కొంచెం దూరంలో లేదు, అందుకే ఇక్కడ తాగలేదు. మహానందికి వెళ్ళాకనే తాగాలి. ఇంకా అక్కడే ఇక్కడ ఒక దగ్గర స్టాప్ చేసి మహానంది పోయే దారిలో కూడా కొంచెం దూరంలో రోడ్ అయితే బంద్, రోడ్ వేస్తున్నారు. వేరే సైడ్ నుంచి వెళ్తున్నాము అరటి తోటలు చూసుకుంటూ. మొత్తానికి పోతానే కూర్చున్నాము. ఇంకా అంత లోపలికి ఉందని మరి ఇంత దూరం వచ్చి చూడండి ఏం లాభం రా బాబు, పోదాం పాడు. ఆకలి అవుతున్నా ఎవరికి రా? నీకా? తింటారా మరి? ఏం తింటారు? లడ్డు ఆకలి అవుతుంది. ఏదైనా టీ షాప్ తినొస్తున్నట్టు. మా పిల్లలకి అయితే ఆకలి, లడ్డు ఆకలి పిల్లలు అలా చేస్తారు. మొత్తానికి మహానంది చేరుకున్నాము. మహానందిలో ఏమి ఎక్కువ చూపించలేకపోతున్నామండి, ఎందుకంటే
మహానందిలో వరకు మా ఛార్జింగ్స్ అయిపోయాయి వీడియో తీయడానికి. అక్కడ బయట తీసుకున్న ఫొటోస్ కొన్నివి. నందీశ్వరం తీద్దామన్నా కానీ వీలు కాలేదు. నైట్ అక్కడే స్టే చేసాం. మార్నింగ్ లేచి బయలుదేరుతున్నాం. ఇంకా అరే అది నందికా నుంచి చేరుకోవాలి. సండే ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి దర్శించుకొని ముందు కొట్టించుకోవాలి. చూడండి ఒకసారి లొకేషన్ ఎంత మంచిగా మారుతుందో. ఇక్కడ వావ్, సూపర్ బ్యూటిఫుల్ లొకేషన్. దొరుకుతున్నావు బిడ్డ ఇక్కడ మబ్బులు చూడే ఇంత బాగా. మబ్బులు వెదర్ చూసుకుంటూ అయితే శ్రీశైలం నుంచి బయటకు వచ్చేస్తున్నామండి. అక్కడి నుంచి నైట్కి క్లోజ్ చేస్తారు రోడ్లు. ఫుల్ రష్ ఉంది శ్రీశైలంలో అయితే. మేమైతే మాకు ఇక్కడ డిసప్పాయింట్ ఏంటంటే దర్శనం చేసుకోకుండానే వచ్చేస్తున్నాం. ఎందుకంటే మా మమ్మీ గుండు కొట్టించుకున్నాము. దర్శనానికి వెళ్ళే వరకు ఫుల్ రష్ ఉంది. పిల్లలు ఏడుస్తున్నారు అనేసి కొంచెం టిఫిన్ చేయించుకొని లైన్లో వేచే వరకు క్లోజ్ చేసేసారు. మళ్ళీ 4:30కి అలా స్టార్ట్ అవుతుంది అన్నారు. ఆ టైం వరకు ఉంటే మళ్ళీ ఇంటికి వెళ్ళలేము. మళ్ళీ తెల్లారి డ్యూటీలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. హాలిడే అయిపోతుంది కదా, అందుకనేసి ఇంకా మళ్ళీ అడవి బంద్ చేస్తారనేసి వచ్చేసామండి. అక్కడ దర్శనం చేసుకోకుండా బయటనే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అక్కడ నుంచి బయలుదేరి ఉమామహేశ్వరంలో దర్శించుకుందాం అనేసి అడవి నుంచి బయటపడాలనేసి వచ్చేసాము. ఇది ఒక్కటే డిసప్పాయింట్ అండి శ్రీశైలంకి. ఎన్నోసార్లు వెళ్ళాం కానీ ఈసారి డిసప్పాయింట్తో వచ్చేసాము. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళొచ్చు అనుకొని వచ్చేస్తున్నాము. డ్యామ్లో అయితే వాటర్ లేదండి. నార్మల్ అక్కడ పాతాళగంగలో కొంచెం వాటర్ ఉంది కాబట్టి మొత్తం కొండలు రాళ్ళే కనిపిస్తున్నాయి కిందికి దిగుతుంటే అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఫుల్ రోడ్లో నుండా వెహికల్స్ ఉన్నాయి. ఇంకా ఇంటికి వెళ్ళాలి. ఎప్పుడు చేరుకుంటామో ఏమో, చీకటి పడుతుంది. థ్యాంక్ యూ.